దేశంలో తాజాగా జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలలో కాంగ్రెస్ ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది. ఈశాన్య రాష్ట్రం మిజోరంను పక్కన పెడితే ఒక్క తెలంగాణలో తప్ప మిగిలిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. నామమాత్రపు సీట్లకు పరిమితమైంది. ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే కాంగ్రెస్ రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో అధికారాన్ని కోల్పోయింది. అయితే ఈ పరాజయానికి మిత్రపక్షాలన్నీ కాంగ్రెస్ ను నిందిస్తున్నాయి. అన్ని చోట్ల ఒంటరిగా వెళ్లడమే కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదమని తేల్చేస్తున్నాయి. ఆయా అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి కాంగ్రెస్ తప్పు చేసిందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు చెందిన జేడీయూ స్పష్టం చేసింది. బీజేపీ ఆరోపించిన మతోన్మాద రాజకీయాలను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోవడమే ఈ రాష్ట్రాలలో కాంగ్రెస్ ఓటమికి కారణమని జేడీయూ ముఖ్య అధికార ప్రతినిధి ఎమ్మెల్సీ నీరజ్ కుమార్ ఆరోపించారు. బీజేపీ వ్యతిరేక పార్టీలను కలుపుకొని జాతీయ స్థాయిలో ఇండియా కూటమి ఏర్పాటైంది. రాష్ట్రాలలో విడిగా పోటీ చేస్తూ జాతీయ స్థాయిలో పొత్తు ఉందని చెప్పడంలో అర్థం లేదని జేడీయూ నేత నీరజ్ కుమార్ పేర్కొన్నారు. పెద్దగా సమావేశాలు నిర్వహించకుండా, పొత్తుతో క్షేత్రస్థాయికి వెళ్లకుండా ఇండియా కూటమి చాలా కృత్రిమంగా కనిపిస్తుందని ఆయన ఆక్షేపించారు. కాగా మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయడంతో జేడీయూ కూడా విడిగా 5 స్థానాల్లో అక్కడ పోటీ చేసింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ఓటమికి కాంగ్రెస్ నాయకుడు కమల్నాథ్ కారణమని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ కూడా ఇదివరకే ఆరోపించారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ కొన్ని సీట్లను ఇండియా కూటమిలోని భాగస్వాములతో పంచుకొని ఉంటే మరోలా ఉండేదన్నారు.